హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. విమానానికి ప్రమాదం, 176 మంది ప్రాణాలు గాల్లో. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో పెనుముప్పు తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా విమానం టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీన్ని గమనించిన పైలట్లు అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు ఉపయోగించి విమానాన్ని నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి పొగలు వచ్చాయి. దీన్ని గమనించిన పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్వే చివర ఆగింది. ఒకవేళ పైలట్లు గమనించకుండా టేకాఫ్ చేసి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేది. సంఘటన జరిగిన విమానంలో 176 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా ప్రాణాలతో ఊపిరి పీల్చుకున్నారు. పెను ప్రమాదం నుంచి గట్టెక్కించిన పైలట్లను ప్రయాణికులు అభినందనలతో ముంచెత్తారు. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.